కావాల్సిందే కానీ ఇట్లాంటి మామూలు చిన్న చిన్నవి కదా కాదు, ఉంటాయి. నాకు మీరు మాట్లాడుతుంటే చాలా విచిత్రమైన విషయం ఇప్పుడే అనిపించింది ఏంటంటే, మీలాంటి చాకచక్యం గల మనిషి, ఓర్పు నేర్పు ఉండి స్థిమితమైన మనిషి, స్థిరమైన మనిషికి కూడా ఎదురు దెబ్బలు ఉంటాయండి. జీవితంలో దెబ్బలు లేకుండా, జీవితంలో కష్టాలు లేకుండా, జీవితంలో ఏమీ లేకుండా ఉన్నాడంటే నమ్మకం ఎవరిని, ఉమ్, ఎవరికైనా. ఆఖరికి బ్యాంక్లో వర్క్ చేసుకున్న ట్రక్ దగ్గర నుంచి, పాపం ఆర్టీసీ కండక్టర్ గారి దగ్గర నుంచి, చిన్న పని ఆడి సమస్యలు ఆడుకుంటాయి. ముఖేష్ అంబానీ సమస్యలు ముఖేష్ అంబానీకి ఉంటాయి, అదానీ సమస్యలు అదానీకి ఉంటాయి. సమస్య లేదు, నేను చాలా హ్యాపీ అండి, నేను పొద్దున్నే లేస్తానండి, వాకింగ్ చేస్తానండి, టీవీ చూస్తానండి, పేపర్ చదువుతానండి, రామకోట రాసుకొని పడుకుంటానండి. అట్లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కొందరు. వాళ్ళకి జీవితంలో ఏ ఆశ, ఏ గోలు ఏమీ లేదు, వరకు వాళ్ళకి తిండి కూడా వేస్ట్ అని ఫీల్ అవుతాను నేను. అంతేకన్నా ఎందుకు జీవితం పుట్టినాక ఏదో ఒకటి చేయాలి కదా. ఒకవేళ జీవితంలో ఏమీ చేయకపోతే ఎట్లన్నా, నేను కానిస్టేబుల్ కొడుకునిలే, మాకు ఆ స్థాయి ఉండదు, మనకి ఎందుకులే, మనకి ఇండస్ట్రీలో మన ఎవడ పైకి రానిస్తాడులే, మనం ఏదో చిన్న జాబ్ చూసుకుందాం, మనం సీఏనో సిడబ్ల్యూసీని చదువుకుందాం అనుకుంటే ఇవాళ తెలుగు జాతికి ఒక మెగాస్టార్ ఉండేవాడు. మెగాస్టార్ చిరంజీవి ఉండేవాడే చెప్పు? ఉండరు. ఆయన రైట్ రిస్క్ చేశాడు, ఆయన చేయాలనుకున్నాడు, సాధించాడు. క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత లాగా చిరంజీవి గారి ముందు చిరంజీవి గారి తర్వాత ఇండస్ట్రీకి రాశాడు. ఇది రాబోయే 100 సంవత్సరాల తర్వాత కూడా చిరంజీవి గారి ముందు చిరంజీవి తర్వాత అని చెప్పుకుంటాం. చరిత్ర అది. వాస్తవానికి ఏదైనా మనం గెలిచినాడిది రాజు అనేటానికి గర్వంగా చెప్పాలి. ఓడిపోయినప్పుడు ఈ ప్రయత్నంలో లోపం వచ్చిందిరా బాబు, ఇంకోసారి ట్రై చేయని చెప్పాలి. కానీ నీకు అర్హత లేదయ్యా, నువ్వు ఓడిపోయావంటే ఎట్లా? వాడికి ఏ ఇన్సిడెంట్ వచ్చిందో, ఏ కారణాల వల్ల ఓడిపోయాడు అది. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే, బికాజ్ ఐ హావ్ సీన్ యూ కమింగ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ, వినోదం సినిమా ఫంక్షన్ లో ఈ రోజుకి నాకు నిన్న జరిగినట్టు ఉంటుంది. ఈ పులులు సింహాలు ఉన్న ఈ అడవిలోకి ఒక లేడి పిల్లలాగా వచ్చాను నేను అని చెప్పి మీరు మాట్లాడడం నాకు బాగా గుర్తు. అవునవును, గ్రీన్ పార్క్ హోటల్లో వేషాలు. కానీ ఈ రోజు గారు అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, వాళ్ళకి ఈ సందర్భంగా వాళ్ళకి ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు చాలా మంచి మనుషులు అన్న, బంగారాలు వాళ్ళు. అవును, ఎంత మంచివాళ్ళు అండి వాళ్ళు. చూసావా, వాళ్ళు ఎంతమందికి ఆ రోజు లైఫ్ ఇచ్చారు. ఇలా అయ్యో ఎంతమందికి ఎన్ని సినిమాలు తీశారు, ఎంత మంచివాళ్ళు. ఎంత కృష్ణారెడ్డి గారు తెల్ల పుస్తకం అని కృష్ణారెడ్డి గారు నిజంగా. అదే ఆ రోజు కట్ చేస్తే బండ్లు. కానీ అన్న, నేను జీవితంలో మీరు అనుకున్నట్టు ఐఎమ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్, నాకు తెలుసు. రియల్లీ నేను సక్సెస్ అయ్యానని మీరు అందరూ అనుకుంటారు, నేను కాదు, నాకు తెలుసు. ఇది చాలా విపరీతమైన స్టేట్మెంట్. నేను సక్సెస్ అయ్యానని అనుకుంటే ఎట్లా? నాకు ఇంత చిన్న వయసు కాదు, ఐఎమ్ 51. 51 ఏళ్ళకు కూడా ఇంకా జీవితంలో మనం ఇంకా గమ్యం జారలా, ఏమవుతామో తెలియట్లే. ఇంకా ముందు 100 సవాళ్ళు ఇన్ని పెట్టుకుంటే సక్సెస్ ఎట్లా? సక్సెస్ఫుల్ మనుషులు వేరు. సక్సెస్ అయ్యారంటే ఈరోజు ఒక అచీవర్స్, ఒక చిరంజీవి గారు కానీ, ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక రేవంత్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, మా బాస్ పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ మనుషుల జీవితంలో. నేను ఎట్లవుతా? మనం ఇంకా ఒకరిని యాచించే స్థాయిలో ఉన్నప్పుడు సక్సెస్ అవుతుందని నేను అనుకోనన్నా. స్టిల్ ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్. నాకు అది కావాలని అడిగే స్థాయిలో ఉన్నా కాబట్టి నేను కాదు, నేను ఒకరిని శాసించే స్థాయికి వచ్చిన రోజు నాకు సక్సెస్ అయినట్టు. ఆ శాసించే స్థాయి నాకు వస్తుంది, నేను శాసిస్తాను. ఏ రంగంలో అంటారు? అన్ని నేను అనుకున్న రంగంలో నాకు ఇష్టం. సినిమా ఇండస్ట్రీలో మీరు ఆల్రెడీ ఒక స్లాట్. లేదు, పవన్ కళ్యాణ్ కదా సినిమా తీస్తే ఏందంటే అది ఎంతమంది కలవ కదా సినిమా ఇండస్ట్రీ. అన్న ఒకటి గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ అనే ఆయన బండ్ల గణేష్ అనేవాడికి 1 కోటి మంది ఉంటే ఒకరిని సెలెక్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చాడు, అయిపోయింది. సినిమా తీయగాలని నేను గొప్ప కాదు, ఆయన నాకు అవకాశం ఇచ్చాడు, అది నా గొప్పతనం, నా అదృష్టం. ఆయన గొప్పతనం నా అదృష్టం. అంతేగాని సినిమా నేను తీసేదండి పవన్ కళ్యాణ్ కదా సినిమా. ఆయన నాకు ఇచ్చిన అవకాశం నేను వాడుకున్నాను. కానీ ఈ రోజుకి కూడా నేను అప్ టు మార్క్ వెళ్ళలేదని నా ఫీలింగ్. నేను కసితో పనిచేయాలి, ఇంకా కష్టపడాలి, పిల్లల్ని బ్రహ్మాండంగా చేయాలి. ఈరోజు ఇండస్ట్రీలో చాలామందిని చూశాను, చాలామంది పిల్లలు సెకండ్ జనరేషన్లో ఎక్కడున్నారు? పెద్ద పిల్లలు సక్సెస్ అవ్వకపోతే మన లైఫ్ ఏంటన్నా? పిల్లలు సక్సెస్ అవ్వకపోతే మన లైఫ్ ఏంటి? కరెక్ట్. ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవ్వని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ చరణ్ గారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒక మహేష్ బాబు, అదృష్టమా? 100% కేవలం అదృష్టమేనా? వాళ్ళ అదృష్టం, వాళ్ళ కసి. రామ్ చరణ్తో వర్క్ చేసే కదన్నా. అవును, చరణ్ అనేవాడు బ్లూ బ్లడ్ అన్న మనిషి.
వ్యక్తిత్వం గల్లాడు. అవునా? ఆయ్. చిరంజీవి గారి మంచితనానికి దేవుడు కరెక్ట్ కొడుకునిచ్చాడని ఫీల్ అవుతుంటా అప్పుడప్పుడు నేను. నిజంగా కరెక్ట్. ఆయన మంచితనానికి మంచి కొడుకునిచ్చాడు దేవుడు అనుకుంటా. డిగ్నిటీ, డిగ్నిటీ, కొడుకు, రాయల్టీకి అది ఒక మంచితనం. ఈ ఇండస్ట్రీలో కూడా మనం ఊరికే బేసిక్గా జనాన్ని ఊరికి పొగటం అనవసరం, ఎక్కువ పొగడకూడదు. వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళకి దమ్ము ఉంది, వాళ్ళకి అన్ని ఉన్నాయి, కలిసి వచ్చినాయి అనుకోవాలి. కానీ ఊరికి అబ్బబ్బబ్బా నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు మామూలుడివి కాదు, నీలాంటి పుట్టక ఇంకోటి పుట్టడు, నీలాంటి పుట్టక ఇంకొకటి పుట్టడు, నువ్వు పుట్టినప్పుడు నువ్వు నీ జన్మ ధన్యం అయిపోయింది, ఇవన్నీ మాటలు ట్రాష్ అని నేను ఫీల్ అవుతున్నా. అనవసరం. మనతో వాళ్ళకి అవసరం కల్పించుకునే విధంగా మనం పెరగాలి. ఈ బండ్లా గణేష్ ఉంటేనే ఈ ప్రాజెక్టు న్యాయం చేస్తాడ్రా అన్న స్థాయిలో మనం ఉండాలి. ఈ పని చేయాలంటే బండ్లా గణేష్ ఉంటేనే బాగుంటుందిరా అనే ఆలోచన వాళ్ళకి కలిగే విధంగా మనం పెరిగితేనే మన సక్సెస్. కానీ సార్ మీరు ఎంత పొడుగు సార్, మీరు నడిస్తే అద్భుతం సార్ అంటే చాలామంది ఉన్నారు. చాలామంది హీరోల దగ్గర చిన్న చిన్న వేషాలు వేసి పొగిడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితం నా జీవితం ఒకటి పొగడతకి ఉండకూడదని నా నమ్మకం. నేను పొగిడించుకునే స్థాయిలోకి రావాలని నా ఆశ. వస్తా అన్న కాదు అంటే ఇంకా మీరు పొగిడించుకునే స్థాయిలోకి రాలేదు. ఎక్కడ వచ్చానన్నా? ఇదేం అచీవ్మెంట్? ఇది అచీవ్మెంటా? మీతో పాటు అయ్యన్న అనవసరం. నా చిరంజీవి గారితో పాటు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరోలుగా వచ్చిన వాళ్ళు, రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు సమకాలికులు. చంద్రబాబు నాయుడు గారితో చాలా మంది సమకాలికులు ఉన్నారు, రిటైర్డ్ అయిపోయారు, చనిపోయారు. ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన మంత్రివర్గం ఫోటోలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, థర్డ్ టైం చేసినప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. స్టిల్ టుడే ఈజ్ యంగ్ మ్యాన్, ఈజ్ ఫైటర్. యా పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు హీరోలుగా జనరేషన్ ఆ టైంలో 25 ఏళ్ళు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. ఇప్పుడు నేనేగా ప్రత్యక్ష సాక్షిని. సుస్వాగతం దగ్గర నుంచి ఆయనతో పాటు ప్రయాణించినాను కదా. ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఉన్నారు? ఎవరయ్యారు? పవన్ కళ్యాణ్ పడయ్యాడు. చిరంజీవి గారు తమ్ముడు అయ్యాడంటే ఎట్లా? చిరంజీవి గారు తమ్ముడు లేరా? చిరంజీవి గారు చాలామంది లేరా? చిరంజీవి గారు బంధువులు లేరా? ఎందుకు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళాడు. నిజంగా మాట్లాడుకోవాలంటే అంటే మనస్పాటి నాకు అని కాదు, ఆ స్టేజెస్ లో కూడా చిరంజీవి గారు కూడా ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయిగా. పవర్ స్టార్ అని అరుస్తుంటే చిరంజీవి గారు గ్యాప్ ఇచ్చి మాట్లాడకుండా నేను కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నేను నా జీవితంలో ఒక ఈడు అద్భుతం ఆహాహా అని పొగడకూడదు అనే డెసిషన్ తీసుకున్నాను నేను. ఎందుకు పొగడాలన్న మనం పొగిడించుకునే స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి. అంటే మీరు ఒకరిని ఆ విధంగా చాలా అలంకారప్రాయంగా మీరు పొగిడిన సందర్భం ఒక్కసారి నేను చూశాను. అది పవన్ కళ్యాణ్ గారిని పొగడపోతే నాది బతుకు కదన్న. పొగడపోవటం అంటే ఆయన మీద నా కృతజ్ఞతను ఎల్లబొట్టకపోతే నేను బండ్లా నాగేశ్వరరావు బండ్లా సీతకు పుట్టానన్న జీవిత సత్యం ఎంత నిజమో, మా తల్లిదండ్రుల పేరు ఎంత నిజమో, పవన్ కళ్యాణ్ అనేవాడు కృతజ్ఞతగా ఉండటం అంత నిజం. అది జనం అనుకోవచ్చు, పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు రా, అది నేను అవసరం లేదు. నా జీవితం నువ్వు ఎప్పుడైనా చెక్ చేసుకో అన్న. నేను ఎవరైనా సింహభాగాన్ని ఉన్నప్పుడు వాడితో గొడవ పడుతుంటా. రాష్ట్రాన్ని శాసిస్తున్నారు కనుసైగితో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.